మనం ఫ్లాష్ ఫిల్ గురించి అయితే తెలుసుకుందామండి. ఇక్కడ చూడండి, ఇక్కడ నేమ్స్ ఉన్నాయి. ఒకటి రమేష్, రాజు అని, అంటే కానీ ప్రాపర్ క్యాపిటల్ లెటర్స్లో కరెక్ట్గా లేవు. సో ఒకటి అన్ని క్యాపిటల్ లెటర్స్ ఉన్నాయి, ఒక లేకపోతే ఫస్ట్ స్మాల్ లెటర్స్ ఉన్నాయి. సో మనకు కావాల్సిన విధంగా ఫస్ట్ ఒకటి ఎంట్రీ చేయండి. రమేష్ అంటే ప్రాపర్ లెటర్లో రాసేసి ఇప్పుడు కంట్రోల్ ఈ ప్రెస్ చేయండి. ఎంటర్ కొట్టి కంట్రోల్ ఈ ప్రెస్ చేయండి. మనకు కావాల్సిన విధంగా వస్తుంది అనమాట. ఓకేనా? సో అలా మన ఫ్లాష్ ఫిల్ని ఉపయోగించవచ్చు. ఇక్కడ చూడండి, నేమ్ ఉంది, ఇనిషియల్ ఉంది. సో మనం నేమ్ ఇనిషియల్ రెండు కలిపి రాద్దాం అనుకోండి. ఫస్ట్ ఒకటి మాన్యువల్గా మనకు కావాల్సిన విధంగా రాయండి. ఓకేనా? రామ్ ఏ స్పేస్ ఏ. ఓకేనా? ఎంటర్ కొట్టేసి కంట్రోల్ ఈ స్పేస్ చేయండి. ఓకేనా? మిగతావన్నీ కూడా మనకు కావాల్సిన విధంగా వస్తాయి అనమాట. ఒకవేళ మనకు రామ్ ముంగట ఒకవేళ మిస్టర్ అని ఇవ్వాలనుకోండి, మిస్టర్ డాట్ ఇది తీసేసినా పర్లేదు, ఇది తీసేసి ఓన్లీ రామ్ ముంగట మిస్టర్ ఇవ్వాలనుకోండి, మిస్టర్ డాట్ స్పేస్ రామ్. ఓకేనా? ఇలా ఇచ్చి కంట్రోల్ కొట్టిరు అనుకోండి. కాకపోతే కొన్ని రావు, ఎందుకంటే కిందది కూడా దాని అల్గారిథం ప్రకారం వస్తుందన్నమాట. బెటర్ కిందది కూడా, అంటే ఇంకోటి కూడా సురేష్ కూడా బెటర్ మిస్టర్ డాట్ స్పేస్ సురేష్ అనివ్వండి లాస్ట్ది. ఓకేనా? ఒక 1000 ఉన్నాయనుకోండి, అట్లా ఒకటి కిందది ఒక 5 పెట్టేయండి. కథం కంట్రోల్ ఈ కొట్టగానే మనకు కావాల్సిన విధంగా వచ్చేస్తుంది అనమాట. పైన నేమ్ అనేది నార్మల్ది, కింద అయితే 0. ఓకేనా? ఇప్పుడు మనకు కావాల్సిన విధంగా వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, అడ్రస్ ఉంది. ఇక్కడ అడ్రస్ ఉంది. అడ్రస్ నుంచి నేను మొబైల్ నెంబర్ ఎక్స్ట్రాక్ట్ చేయాలి. మొబైల్ నెంబర్ ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే 1 2 3 4 5 6 7 8 9 3. సో మొబైల్ నెంబర్ ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ చేసింది. నార్మల్గా మాన్యువల్గా ఒకటి ఇచ్చిన. సో కంట్రోల్ ఈ ప్రెస్ చేయగానే మిగతావన్నీ మొబైల్ నెంబర్ వస్తున్నాయి. కానీ ఇక్కడ పిన్ కోడ్ అయితే వీటన్నిటికీ మొబైల్ నెంబర్ ఫస్ట్ ఉంది, పిన్ కోడ్ తర్వాత ఉంది. కానీ దీనికి మాత్రం పిన్ కోడ్ ఫస్ట్ ఉంది, మొబైల్ నెంబర్ తర్వాత ఉంది. అంటే ఒక్క ప్యాటర్న్ వేరే ఉంది. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే, ఏదైతే ప్యాటర్న్ వేరే ఉందో, ఒకటి 2 3 ఇది కూడా ప్యాటర్న్ అట్లే ఉంది సేమ్, ఒక్క ప్యాటర్న్ తీసుకొని దాన్ని కూడా మాన్యువల్గా ఎంట్రీ చేయండి. ఓకేనా? 9 1 2 3 4 5 6 7 8 9 కదా. సో ఇది యాజ్ ఇట్ ఈస్గా మాన్యువల్గా అది ఎలా ఉందో అలా ఎంట్రీ చేయండి. ఓకేనా? ఎంట్రీ చేసి ఇప్పుడు ఇక్కడ పైన దగ్గర నుంచేసి కింద కర్సర్ నుంచేసి కంట్రోల్ ప్రెస్ చేయండి. ఓకే, మనకు కావాల్సిన విధంగా వస్తుంది అనమాట. ఒకవేళ పిన్ కోడ్ కావాలనుకోండి, సిమ్ 50435. ఓకేనా? సో ఇలా కొడితే మనకి కంట్రోల్ కొట్టగానే కింద వేరే ఉన్నది కదా, మొబైల్ నెంబర్ మధ్యలో వస్తుంది కాబట్టి రాదు. సో అందుకని చెప్పేసి అది కూడా ఒక ప్యాటర్న్ వేరే ఉన్నది కూడా 504767 ప్యాటర్న్ వేరే ఉన్నవి ఒక్కటి ఎంట్రీ చేసినా సరిపోతుంది. కంట్రోల్ కొట్టగానే దాని ప్యాటర్న్లోకి వచ్చేసి అన్ని అల్గారిథం చెక్ చేసుకొని అది మనకు అవుట్పుట్ అయితే ఇస్తుంది అనమాట. ఈ విధంగా ఫ్లాష్ ఫిల్తోని వర్క్ అనేది ఈజీ అవుతుంది. థ్యాంక్ యూ.